ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికి కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. గడిచిన కాలం అంతా కూడా మనం అందరూ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరాధనలో పాల్గొనడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. దీనిలో ఇవాళ మనం పాటే ధ్యానాంశం ఏంటంటే సంతృప్తి కలిగినటువంటి జీవితం. దీనిలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ మాట ఎవరు అంటున్నారంటే పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు మొట్టమొదటిలో ఇతను ఏం చేస్తాడంటే, ఈ దీనిలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో ఇతను ఏం చేస్తాడంటే మొట్టమొదటిలో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తన ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఏరు మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇవ్వమని అడిగాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే క్రైస్తవుల్ని చాలా హింసించాడు, బాధ పెట్టాడు. తర్వాత ఇతను ఏం చేస్తాడు, దేవుడు ప్రయాణించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఆ ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు, తనతో ఒక స్వరం పలుకుటి విన్నాను. ఇక్కడ దమస్కు దగ్గరికి వచ్చి దేవుని చేత పట్టబడినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటాడంటే సౌలా సౌలా, అతని పేరు సౌలు, పౌలు కాదు, మొట్టమొదటిలో సౌలు. అందుకని దేవుడు ఏమంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవు ఎవడమైనా అతను అడుగుగా ఆయన నేను హింసించున్నటువంటి యేసును అని చెప్పి సెలవిస్తాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నన్ను హింసించవు అంటే దేవుని హింసించలా. ఈ పేద సహోదరుల్లో ఒకరిని నన్ను హింసించినట్లే కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు, ఈ పేద సహోదరుల్లో ఒకరు సహాయం చేసినట్లే నాకు చేసినట్లే అంటాడు. అంటే సహాయం చేస్తే పేద సహోదరులు సహాయం చేస్తే ఆయన చేసినట్టే, పేద సహోదరులను హింసించినట్లయితే దేవుడు నన్ను హింసించినట్టు. ఆయన ఎట్లా ఉంటుందంటే ఆయన బిడ్డలను ముడితేనంటే ఆయన కనుగుడ్డు ముట్టినట్టు అని ఇర్మియా భక్తుడు చెబుతాడు. ఆయన బిడ్డలను ముడితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టుగా భావిస్తాడు ఆయన. అందువల్ల వాళ్ళని హింసిస్తే ఎవరిని హింసించినట్లుగా భావిస్తున్నాడు, తన్ని హింసించినట్లుగా భావిస్తున్నాడు. అందుకని నీవేళ నన్ను హింసించున్నావు అని తనతో ఒక స్వరం పలుకుటి వినను. ప్రభువు నువ్వు ఎవడైనా అతను అడుగుగా ఆయన నేను నీ హింసించున్న యేసును అని చెప్పి చెప్తాడు. అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినాను. ఇప్పుడు అతను ప్రయాణం మనుషులతో కూడా ప్రయాణం ఎక్కడికి వస్తాడు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి ఏమీ చూడలేకపోయాను. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి 3 దినాలు చూపు లేకుండా పోద్ది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, అననీయ అని ఒక శిష్యుడు నేను దమస్కులో, ఆయన ఏం చేస్తాడు, ప్రభువుని అతను పిలుస్తాడు. అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అననీయాని అతను పిలువుగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానన్నా. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని ధరబడిన వీధికి వెళ్ళి యోదాను వాని అంటే తార్సువాడైన సౌలను వాని కొరకు విచారిస్తాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు ఉంచడు చూచి ఉన్నాడని చెప్పాను. అంటే ఇక్కడ ప్రభు జరగబోయేదంతా కూడా ప్రభు చెబుతానే ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, అననీయ వస్తాడు, నేను దృష్టి పొందే విధంగా తల మీద చేతులు ఇస్తాడనేటువంటిది ఈయన పౌలు వస్తున్నాడు, చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనకి తెలియపరుస్తున్నాడు, చూచి ఉన్నాడు. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతను గురించి అనేకుల వల్ల వింటిని. ఇతను దుర్మార్గుడు, నీ మనుషుల్ని ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకి అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన బిడ్డలు విశ్వాసులందరికీ కూడా కీడు చేశాడని తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చింది కూడా అందుకే ఎక్కడ నీ నామం బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు ఇతడు ప్రజారాజుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని చెప్పి అననీయతో ప్రభు చెబుతాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవాలను నేను అతను చూపుదలని అతనితో చెప్తాడు. అప్పుడు అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి, సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీవు కనపడిన ప్రభువుని యేసుని దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను.
అప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొంచు బలపడ్డ. ఆ తర్వాత ఏం చేసింది ఏంటంటే, అంతకుముందు వరకు ఈ విధమైనటువంటి దుష్ట క్రియలతో పాలు పంచుకున్నాడు. తర్వాత ఆయన దేవుని చేత పట్టుబడిన తర్వాత ఆయన పరిస్థితి మారిపోయింది. దేవుల్లో పూర్తిగా అక్కడ ఏం చేస్తాడంటే, వెంబట దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన్ని గురించి ప్రకటించి వచ్చాను. ఇంతకుముందు ఏం చేశాడంటే, యేసు బిడ్డ దేవుని బిడ్డల్ని హింసిస్తూ వచ్చాడు. వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి హింసించడానికి వచ్చాడు. అంతా జరిగిన తర్వాత అక్కడ సమయంలో దేవుని చేత పట్టుబడిన తర్వాత అప్పుడు ఎట్లా మారిపోతాడు? వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించడం ప్రారంభించాడు. అంటే దేవుడు అతన్ని అంతగా మారిపోతుంది. ఎంత దుర్మార్గుడు దుష్టుడో తెలుసు. దుష్టుడు అంటే వాడు ఆయన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని, భక్తుని, పరిశుద్ధుల్ని హింసించడానికి వచ్చిన మనిషి దేవుని చేత పట్టబడిన తర్వాత అతనిలో సమూలమైనటువంటి మార్పు వచ్చేసింది. అందుకని సమూలమైన మార్పు వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేసినట్టు దేవుని పరిచర్యలో పాలుభాగస్తుడయ్యాడు. ఈయన ఎన్ని శ్రమలు పొందాడంటే పాలుభాగస్తుడయ్యి అది 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 3 సువార్త ప్రయాణాలు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆ సందర్భంలో ఒక మాట ఏం చెప్తాడంటే, అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 ఏమని చెప్తాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుంటుని. ఆ సందర్భంగా పౌలు చెప్పినటువంటి మాట నా ఫిలిప్పీ 4:11 పౌలు చెప్పినటువంటి మాట అది. 4:11 నాకు కొదువు కలిగినదని నేను ఎలాగ చెప్పట్లేదు. కొదువు కలిగినటువంటి దాని ముందు ఇంకో మాట చెప్తాడు. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితేనని ప్రభువు నందు మిక్కిలి సంతోషించని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయము దొరక్కపోయారు. నాకు కొదువు కలిగలేదని నేను నాకు చెప్పట్లేదు. అంటే ఇక్కడ దాని ఏంటంటే, అంతకుముందు వచ్చి సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత సంఘాలు బిడ్డల సంఘాల కొరకు ఏర్పాటు చేసి, సంఘాలు కట్టి సంఘాల కొరకు బిడ్డలను ఏర్పాటు చేసి పరిచర్య చేయడానికి వాళ్ళు పురుకొల్పాడు. ఆ సందర్భంలో ఏమంటాడంటే, ఆయనకి ఏది కొద్దు లేకుండా దేవుని తోడుంటే, ఆయన ఉంటే ఆకాశం దీనిలో పైన ఆయన ఉంటే ఆకాశం మీద 73 కీర్తనలు ఏం చెప్తాడంటే 73:25 ఏం చెప్తాడంటే ఆయన అది 73 చూద్దాం, అది కూడా చూద్దాం. 73 కీర్తన 73:25 కీర్తన 73:25 వచ్చిన ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకములు ఏదియో నాకు అక్కర్లేదు. కాబట్టి దేవుడు మనకు తోడుంటే చాలు. ఆయన తోడుంటే మనకు అన్ని సమస్యలు సమకూడి జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈయన నాకు ఈ విషయం 4:12 ఏం దేన స్థితిలో ఉన్న నెరుగుదును. ఫిలిప్పీ 4:12 దేన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటుటకును, ఆకలిగా ఉంటుటకును, సమృద్ధి కలిగి ఉంటకు, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నా. నన్ను బలపరచువనే నేను సమస్తము చేయాలి. ఇన్నిట్లో నేర్చుకోగలిగాడంటే ఏంటంటే, దేవుని యొక్క కుడి హస్తం ఆయనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయితే ఈయనకి ఎన్ని రకాలుగా శ్రమలు పడ్డాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9 నుంచి 13. 8వ వచనం కూడా చూద్దాం. ఇదివరకే మీరేమీ కుదువలేక తృప్తులైతిరి, ఇదివరకు ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులుగా అగుట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము ఈ లోకమును దేవదూతలకును మనుషులకును వేడుగ్గా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు అంటే దేవుని గురించి ఎన్ని శ్రమలు పడ్డాడు అనేటువంటి దాని మీద ఇక్కడ చివరికి అతను రక్షణ పొందిన తర్వాత ఆయన చేసిన కార్యాలు, దాని ముందు పొందినటువంటి వీటన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తాడంటే సహిస్తాడు. మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు ఘనమును, మేము గణహీనులు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువారమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తముతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓదార్చుకుంటున్నాము.
దూషింపబడి బతిమాలనుకుంటున్నాము, లోకమునకు మురికి గాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. అంటే ఎంతగా దీనస్థితిలో ఆయన బ్రతికాడు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని చేత పట్టబడిన తర్వాత. అంతకుముందు సంఘంలో అక్కడ రాజుల దగ్గరే అధికార పత్రాలు తీసుకుని వచ్చినంత స్థాయి కలిగిన వ్యక్తి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు, చివరికి దూషింపబడి బతిమాలు కూర్చున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాటలు రాయిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే అతను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తర్వాత దేవుని పరిచర్య నిమిత్తం పూర్తిగా తను తగ్గించుకున్నాడు. దీనిలో ఇంకొక విషయం కూడా 2 కొరింథీ 10:1 కూడా చూద్దాం. 2 కొరింథీలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెబుతారంటే, మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకోగలవాడిని అయినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడిని అయినట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకుంటున్నాను. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మీ ఎదురున్నప్పుడు మీలో అణుకోగలవాడినట. అంటే ఎదుటున్నప్పుడు, సంఘస్థులు ఎదుటున్నప్పుడు అణుకోగలిగి ఉన్నాడు. ఎదుటి లేనప్పుడు మీ ఎడల ధైర్యం కలగడు, అంటే వాళ్ళని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వాన్ని బట్టి నేను వేడుకుంటాను. దీనిలో ఒక మాట చెబుతాడు. ఏం చెబుతాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్తాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తాడు. దీనిలో ఎన్నో వచ్చినామంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తాడు ఒక సందర్భంలో. తర్వాత ఇక్కడ అందువల్ల ఏంటంటే బాగా తగ్గించుకున్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి చూడండి, 11 నుంచి 7 వచ్చిన 2 కొరింథీ 11 నుంచి 7 వచ్చిన 11 అధ్యాయం 7 2 కొరింథీ 11 అధ్యాయం 7 వచ్చిన చూద్దాం. మిమ్మల్ని హెచ్చింపవాలని మీకు దేవుని స్వార్థను ఉచితంగా ప్రకటించు నన్ను నేను తగ్గించుకున్నందున పాపం చేస్తున్నా, మీకు పరిచయం చేయటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనములు దొంగిలి వాడైతున్నా, మరియు నేను మీ ఇద్దరు ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనేమని మీదను భారము మోపలేదు. ఆయన ఎవరి మీద భారం మోపలే, ఆయన అట్లా అతని అవసరతకు ఎవరి మీద భారం మోపల. మాసిదోనియ సహోదరులు వచ్చిన అక్కర తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నాను, ఇక ముందును జాగ్రత్త పడుతుంది. అన్ని విషయాల్లో అతను ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా ఆయన స్వయంగా సంపాదించుకున్నటువంటి దీంతోనే ఆయన ఈ వలలు గుట్టి సంపాదించుకొని జీవనం సాగించాడు. అయితే ఎవరి మీద ఆధారపడ స్వార్థ పరిచర్యలు భాగంగా ఎవరి మీద ఆధారపడాలి. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29వ వచనం, ప్రయాస 29వ వచనం, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న ఆజ్ఞను నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అని ప్రభు చెబుతున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఈయన భారం సులువుగాను, ఈయన కాడి సులువుగాని భారం తేలిగ్గా ఉంది. ఎవరికి? మొట్టమొదటిలోనే ఇదంతా భారం అనిపించి పౌలు ఏం చేశాడంటే వీళ్ళందరినీ చంపడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఎప్పుడు ప్రభువులోకి వచ్చాడో ఇప్పుడు ప్రభువుని గురించిన పరిచయం చేయడానికి చాలా శ్రద్ధ కలిగి ఆసక్తితో కార్యక్రమాలు స్వార్థ పరిచయం చేస్తూ వస్తున్నాడు. తర్వాత దీనిలో 2 కొరింథీ 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చూద్దాం. 4 నుంచి 10 వచనాలు. మీ పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలో ఎన్నో అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, డబ్బల యందును, సరసాల్లోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగరంలోను, ఉపవాసంలోను మిగిలి ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యం చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లోనూ మమ్మను మేము మెప్పించుకొని అన్నాం. అంటే ఎంతగా ఎన్ని రకాలుగా తగ్గించుకున్నాడు చూడండి, ఎన్ని రకాలుగా దీనిలో చెప్తుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 4-10 వచనాలు చెప్తాడు అన్నమాట. దీని 4 వచ్చింది.
మా పరిచర్యల నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసాల్లోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరంలోను, ఉపవాసంలోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతలోను, జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతో, పరిశుద్ధాత్మలు, నిష్కపటమైన ప్రేమతోను, ప్రేమ కూడా నిష్కల్మషమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ మార్గ మధ్యలో అన్నిటినీ సహించి దేవుని పరిచర్యలో అదే ధ్యేయంగా పెట్టుకొని బయలుదేరాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుండా, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నాడు దాన్ని దక్కించుకునే. దీనిలో మనకు సువార్త, యోహాను సువార్తలో ఒక మాట సెలవిస్తాడు దేవుడు. కాబట్టి దేవుని నిమిత్తం వీళ్ళు ఏం చేశారు? ప్రయాసపడ్డారు కానీ ఎవరికి ఏ శోధన రాకుండా దేవుడి వలన వారు కాపాడబడ్డారు. తన సత్యవాక్యం చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల్ల నీతి ఆయుధములు కలిగి, అంటే నీతి కానీ యథార్థం కానీ వీళ్ళ కార్యక్రమాల్లో యథార్థం పాలు పంచుకున్నారు. అంతేగాని అక్రమంగా, అన్యాయంగానూ లేకపోతే విశ్వాసం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. నీతి యథార్థం కలిగి వాళ్ళు దీనిలో తన ఏళ్ళ యథార్థం తన పళ్ళ యథార్థం ప్రవర్తించేవాడిని బలపరచుకుంటే తన కృషి లోకమంతా సంచారం చేస్తాడు. అంటే లోకమంతా సంచారం చేస్తాడంటే వీడు సోదరులో ఉన్న బాధలు వాడు కాపాడుతాడు, గమనిస్తాడు, కాపాడుతూ ఉంటాడు. తర్వాత ఇంకోటి చూద్దాం. 2 కొరింథీ 12:7-14 చూద్దాం. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విస్తారముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చాలా గొప్ప కార్యక్రమాలు చేశాడు. అంటే 4 సువార్త ప్రయాణాలు చేశాడు. సువార్త ప్రయాణాల్లో సంఘాలు కట్టాడు. దాదాపు దీనిలో 14 సంఘాలు కట్టాడు. కొత్త నిబంధనలో మొట్టమొదటిలో దేవుని యొక్క చరిత్ర, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు దేవుని చరిత్ర గురించి రాసినాయి. ఆ తర్వాత అపోస్తుల కార్యం, సంఘ స్థాపన గురించి రోమీలు రాసిన పత్రిక. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే పౌలు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దేవుని చేత పట్టబడిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడంటే స్వార్థ ప్రయాణాల్లో సంఘాలు కడతాడు, సంఘాలకు ఉత్తరాలు రాస్తాడు. అది ఎన్ని సంఘాలు? దాదాపు 14 సంఘాలకి ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. అంటే ఉత్తరాలు రాస్తూ వాళ్ళు బలపరుస్తూ ఉంటాడు. విశ్వాసంలో బలపరచబడే విధంగా సంఘాలు ఉత్తరాలు రాస్తుంటాడు. పోయే అవకాశం ఉన్నప్పుడు పోయి కలుస్తుంటాడు, వాళ్ళ మధ్య ఉంటుంటాడు. ఆ సందర్భంలో ఈయన పొందినటువంటి శ్రమల గురించి మనకి తెలియజేస్తున్నాడు. ఇది అందుకని ఇక్కడ ఏమంటే ఇన్ని కార్యక్రమాలు చేశాను కాబట్టి ఇన్ని కార్యక్రమాలను బట్టి నాకు కలిగిన ప్రత్యక్షతల్లో విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టు సాతాను యొక్క దూతగా ఉంచబడి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పారు. కాబట్టి ఏంటంటే దేవుడు నాకు ఈ ఉన్న దీన్ని బట్టి ఏం చేశాడంటే ఆయన ముళ్ళు తీసేయమని దేవుడిని ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడంటే అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతుందని చెప్తాడు. అంటే అట్లా దేవుడు ఏం చేస్తాడంటే ఓదార్స్తాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. 1వ అధ్యాయం 19 నుంచి చూస్తే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఎప్పుడూ పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడునని నేను మిగిలి నిరీక్షించున్న ప్రకారం మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణాత్మగా పరిణమించునని నేను ఎరుగుతాను. అందుకని 21వ వచనంలో ఏమంటాడంటే నా మట్టుకైతే బ్రతికి క్రీస్తే, చావైతే లాభం. అంటే ఏ స్థాయికి దేవుని దగ్గర తను తగ్గించుకున్నాడో చూడండి. నా మట్టుకైతే దేవుని పరిచర్య నిమిత్తం నేను ఏమైనా చేయగలను, సిగ్గుపడలేక దీనిలో మరి నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వల్ల నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడాలి, ప్రభే నా శరీరం ముందు గణపరచబడాలి. దీనిలో మత్తయి సువార్త 5:26 ఏమంటాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీరు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి.
వెలుగు ప్రకాశించడం అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా దేవుని పరిచర్యలో పాలుభాగస్తులాగా ఉంటే తప్పనిసరిగా మనకి ఏమిట్లా ఆ దీవెనలు మనకు ఉంటాయి. అందువల్ల ఏంటి, దేవుణ్ణి బట్టి మనం ఏం చేస్తామంటే వీళ్ళందరూ ఎదుట మన సత్క్రియలను బట్టి ఏం చేస్తాడంటే దేవుడు మహత్పరచబడే విధంగా నడుచుకోగలుగుతాం. తర్వాత దీనిలో 21 వచనంలో ఆ మాట చెప్తాడు. ఫిలిప్పి 21 వచనంలో ఏం చెప్తున్నాడు? 1 అధ్యాయం 21 వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరియు తిమోతి చూద్దాం. 1 తిమోతిలో చివరిగా దీనికి సంబంధించి 1 తిమోతిలో ఏం చెప్తారు? 1 తిమోతి 6 అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. అంటే ఆయనకి సంతుష్టి సహితమైన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాడు. అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకమునకు ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుతాము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకములోను, హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. కొందరు వారిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకోండి. దైవజనుడే, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడు. ఈ ధనాపేక్షను వదిలిపెట్టి ఏం చేయమన్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన వీటిని సంపాదించుకోవాలి. అప్పుడు మనకేంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అయి ఉంటుంది. తర్వాత ఇంకోటి, తర్వాత 1 తిమోతి 6 అధ్యాయం తర్వాత 1 తిమోతి 6 అధ్యాయం 6 వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. 6 అధ్యాయం 6 వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈ లోకంలో ఏమేమి తీసుకురాలేదు, ఏమిలోంచి ఏమి తీసుకెళ్ళలేదు కనుక మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలం ఏంటంటే సంతృష్టి కలిగిన దైవభక్తి కలిగి దేవుని యొక్క విశ్వాసంలో ఎదగితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తర్వాత కీర్తనలు 73:25 చూద్దాం. 73:25లో కీర్తనలు 73 అధ్యాయం 25 వచనం. కవివాడి 25 వచనంలో, ఆకాశం మీద నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు. అందుకని దీనిలో కీర్తనలు 119లో ఏమంటాడు, 105లో ఏమంటే నీకు 119, 105 కీర్తన 119, 105లో నీ వాక్యం నా పాదములు దీపమును నా త్రోవకు వెలుగునైనది. అంటే దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడితే తప్పనిసరిగా ఆయన మనల్ని ముందుకి నడిపించగలిగిన శక్తి గలవాడు. తను దీనిలో ఇంకేంటంటే కీర్తన 89:6లో ఏమంటాడంటే, కీర్తన 89:6లో 89:6 అధ్యాయం, మెంటని యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు. ఆకాశంలో ఆయన మనకున్నాడు, ఆయన తప్పితే మనకెవరి అవసరం లేదు. ఆకాశం మీద ఆయన ఆ యెహోవాకు సాటి అయిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన సాటి అయిన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, నేను నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. దీనిలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తా అంటే ఇదిగో చూద్దాం. యెషయా 9:6 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడును, ఆయన భూమి మీద ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చయుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి ఆయనకి పేరు పెట్టబడి. కాబట్టి ఏంటంటే ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయుడగు తండ్రి, సమాధానకర్తకి అధిపతి. కాబట్టి మనకి ఏది కావాలని సరే ఆయన మీద ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏమేలు కుదువైనది. ఏమేలు చేయకు కూడా మానడు.
తర్వాత దీనిలో 119లో కూడా ఇంకో మాట ఏం చెప్తా అంటే కీర్తన 119:25లో కీర్తనలు 119:25లో కీర్తన 119:25 చూద్దాం. 25లో నూట 9:25 కీర్తన 109:25 దీనిలో 26 చూద్దాం. యెహోవా నా దేవా, ఇది నీ చేతనే జరిగినదనియు యెహోవైన నీవే దీన్ని చేస్తేవని వారికి తెలియనట్లు. అంటే ఇక్కడ జరిగే ప్రతిక్రియ కూడా, భూమి మీద జరిగే ప్రతిక్రియ కూడా దేవుని వల్లనే జరుగుతుంది. అది మన స్వయం బుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత ఆలోచన చొప్పులు జరిగేటువంటిది కాదు. అందువల్ల యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగిందని యెహోవైన నీవే దీన్ని చేస్తేవని వారికి తెలియనట్లు. ఇప్పుడు పౌరు భక్తుల విషయంలో దేవుడు చేసిన కార్యమే అతని దేవుడు చేసిన కార్యమే. నాకు సహాయం చేయమని నీ కృపను బట్టి నన్ను రక్షింపము. అంటే మనం ఏమైనా వేడుకోవాలంటే ప్రభుని మన కాపదలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు. దీనిలో నీ పనుల భారం యెహోవా మీద ఆయన ఆదుకుంటే కీర్తనలు 55 చూద్దాం. కీర్తనలు 55:22లో కీర్తనలు 55:22లో ఏం చెప్తా అంటే కీర్తనలు 55:22 నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోను, నీతిమంతులను ఆయన అనడును కదలినవాడు. మన నీతి కలిగి యథార్థ కలిగి దేవుని పట్ల జీవించినట్లయితే నీతివంతులను ఎప్పుడు ఆయన కదలలేడు, ఇబ్బంది పెట్టడు. ఆయన పక్కన దీనిలో 91 కీర్తనలు ఏం చెబుతాయంటే 91 కీర్తనలో నీ ప్రక్కన 1000 మంది పడిన నీ పక్క 10,000 మంది పడినా కూడా ఏ అపాయం నీకు రాదు. దీనిలో చూడండి ఎన్నో వచ్చినాయంటే 7వ వచనం చూద్దాం. 91 కీర్తన 7వ వచనం నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో తర్వాత దీనిలో మొట్టమొదటి వాక్యాలు ఏం చెప్తాయంటే 91 మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు, సర్వశక్తుని విశ్రమించేవాడు. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దిమంది. దీనిలో కీర్తనలు 34లో చూద్దాం. కీర్తన 34లో 10వ వచనం చూద్దాం. సింహ పిల్లలు లేమి కలబోయి ఆకలి కొన్నేమో కానీ ఆకలి కొన్ను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దిగా ఉండదు. సింహం పిల్లలు లేమి కలబోయి ఆకలి కొన్నేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దిగా ఉండదు. దీనిలో ఇంకో మాట ఏం చెప్తాడంటే యెహోవాను నమ్ముకొని ఆశ్రయించిన వారికి ఏమేలు చేయక మానడని కూడా చెప్తాడు, వాక్యం సెలవిస్తుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే నిర్గమకాండం 15:11 కూడా చూద్దాం. నిర్గమకాండం 15:11లో 15:11 యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తములు చాపితివి, భూమి వారిని మింగివేసింది. ఎవరు మింగేసింది ఇక్కడ? దక్షిణ భూమి ఎవరు మింగి? ఈ ఇతను వీళ్ళు దీనిలో కీర్తనకారుడు ఉన్నాడు కదా, ఆయన పేరు ఏంటంటే కీర్తనకారుడి పేరు కీర్తనకారుడు కోరహు ఏం చేస్తాడంటే ఆయన మోషకి వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది? దక్షిణహస్తం తాపి వారిని భూమి వారిని మింగివేశాను. కోరాహు ఏం చేస్తాడంటే కోరాహు అభినాదాబు వీళ్ళు దాతాను వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మోషేని వ్యతిరేకించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దక్షిణ హస్తాన్ని చాపి భూమి మింగేస్తుంది, వాళ్ళని భూమి మింగేస్తుంది. ఆ విధంగా దేవుడికి వ్యతిరేకంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. వివేచన కానీ జ్ఞానం కానీ ఆలోచనలు కూడా వర్ధిల్లవు. అందువల్ల ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏది మాట్లాడినా కూడా దానికి శాపగ్రస్తం అవుతాం. అందువలన ఏ విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ఏది కూడా మాట్లాడకూడదు. దేవునికి వ్యతిరేకంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లదని మాట సెలవిచ్చాడు కదా, కాబట్టి మనం ఏది చేయకూడదు.
అందువల్ల దీనిలో ఇంకోటి ఏంటంటే కీర్తనలు 45లో చూద్దాం. కీర్తనలు 40 అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 45 అధ్యాయం 40వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఎవడునూ లేడు. ఆయనకి మన ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు లెక్కకు మించి ఉన్నాయి. దీనిలో ఇంకోటి ఏంటంటే ఇర్మియా 29:11 మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. దేవుడికి మన పట్ల ఉన్న ఆయనకు ఉద్దేశం ఏంటంటే సమాధానకరమైనవి కానీ హానికరమే మాత్రం కాదు. ఆయన ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. సర్వోన్నతుడైన దేవుడు ఏంటంటే ఎవరు నశించిపోవడం, ఆయన అందరూ రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలనే ఆయన అభిలాష. దీనిలో అందుకే నేను యోహాను సువార్త 3:16 ఏం చేస్తానంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్దె కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే ఆయన కుమారుని మన కోసం పంపించాడు. ఆయన సిలువ మీద తన రక్తాన్ని కార్చి ఏం చేశాడంటే ప్రపంచ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ తరానికి, రాబోయే తరానికి, గతించిపోయే తరానికి కూడా పాప క్షమాపణ నిమిత్తం మన పాపులే, ఈ నరుల యొక్క పాప, ఇదిగో లోక పాపములు దేవుడు మోసుకొని దేవుడు గొర్రె పిల్లని దేవుడు మాకే సెలవు ఇచ్చింది కదా. కాబట్టి మన పాపముల కోసం ఏం చేస్తారంటే సిలువ మీద ఒకసారి, ఇదివరకు రోజులు ఎట్లుండేదంటే పాత నిబంధన కాలంలో వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బలులు అర్పించేవాళ్ళు. ఇందులో మనం 34వ అధ్యాయం చదువుతాడు. కీర్తన 34వ అధ్యాయంలో, కీర్తన 34 అధ్యాయంలో ఆయన ఆశించేది ఏంటంటే బలులు ఆశించాల. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఏమంటే విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగిన మనసు గల హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దీనిలో యెషయా 57:17 కూడా ఇంకో మాట చెబుతాడు. యెషయా 57:17 చూద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయగల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయగల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించున్నాను. వినయ గలవారి వద్ద, దీన మనసు గలవారి వద్ద నివసిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు కూడా ఆయనకు కావాల్సిందంటే బలులు కాదు, గతంలో ఇచ్చినట్టుగా పొట్టేళ్ళు కానీ, రక్తం కానీ, ఆ రక్తం కాదు. నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి నలిగిన హృదయం అంటే ఏంటి? మనల్ని తగ్గించుకోవాలి. ప్రభు కూడా ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి మనల్ని తాను తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. ఆ ధనవంతుడైన ఎవరు ఏం చేస్తాడంటే వచ్చి నేను పరలోక రాజ్యాన్ని చేరటానికి నేను ఏం చేయాలనంటే నీకున్నది మొత్తం పేదలకు పనిచేసి నా దగ్గర రామంటాడు, నా కాడు ఎత్తుకోమంటాడు. అయితే ధనవంతుడైన ఎవడు కదా, ఎవరుడు కదా, అసూయ చేసి ఏం చేస్తాడంటే నా ధనవంతు ఇచ్చేస్తే నేను ఇక్కడ కాడు ఎత్తుకుంటే నాకేమొస్తుంది అన్న అభిప్రాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అతను ఏం చేస్తాడంటే వచ్చి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అన్నీ చేస్తున్నాను, అక్కడ ఆ 10 ఆజ్ఞలు పాటించమంటాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటాడు. తర్వాత మాటగా ఈ మాట అంటాడు, నీ కొనదంతా పనిచేసి వచ్చేసి నా కాడు ఎత్తుకోమంటాడు. అప్పుడు ఎవరుడైన ధనవంతుడు ఏంటంటే వ్యసనపరుడై ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ సందర్భంలో ప్రభు ఏమంటాడు, తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడి అని చెప్తాడు. అదేవిధంగా సూది బెద్దంలో దూరొచ్చునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమైన ఆ సందర్భంలో ఉపయోగిస్తాడు. అంటే అక్కడ తను తగ్గించుకోవాలి. దేవుని యొక్క కాడు ఎత్తుకోవటం అంటే అదే, దేవుని యొక్క కాడు ఎత్తుకోవటం అంటే కాదు. అందుకే ఆయన కాడు ఏంటి తేలికైందిగా చెప్తాడు. అది అంటే ఆయన మార్గంలో మా ప్రయాణం చేయటం. అందుకే ఏమంటాడు, నేనే మార్గమును సత్యమును జీవన అని ఉన్నాడు కదా. ఆయన మార్గంలో ప్రయాణం చేయటం ఎలాంటిదంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది మనల్ని, పరలోక రాజ్యం. దీనిలో యోహాను సువార్త
15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. నా యందు నిలిచుండి మీ యందు నేను నిలిచెందును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏమిటంటే, నా యందు మీరు నిలిచుండి మీ యందు నేను నిలిచెందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంట తానేమి ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవరియందు నిలిచుందునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి. ఏది ఇష్టమో మీకు అది అనుగ్రహించబడి. యోహాను సువార్త దేనిలో చెప్తున్నాడు? 15వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ వాక్యం ముగించుకుందాం. యెషయా 40:29 చూద్దాం. యెషయా 40వ అధ్యాయం 29వ వచనం. 40వ అధ్యాయం 29వ వచనంలో, సమస్యలను వారికి బలమిచ్చేవాడు, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. 28వ వచనం కూడా చూద్దాం. 28వ వచనం కూడా చూద్దాం. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలుడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. తర్వాత సమస్యలను వారికి బలమిచ్చువాడు, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కల చాపైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కాబట్టి ఏంటంటే, దేవుని క్రియలను బట్టి మనం ఎట్లా ఉండాలంటే, దేవునికి లోబడి విధేయులను కలిగి దేవుని కార్యాల పట్ల మన శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, బాధ్యత కలిగి నడుచుకోవాలి. అది ఇంక మొట్టమొదటిలో అంత దుర్మార్గంగా వ్యవహరించిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన చేసినటువంటి క్రియలు చాలా ఉన్నాయి. ఎన్ని శ్రమలు అనుభవించాడంటే లెక్కకు మిక్కిలిగా శ్రమలు అనుభవించాడు. అయితే నా శ్రమలు ఏంది, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అతిశయపడతానన్నాడు. శ్రమల్లో అతిశయపడుతున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను దీనిలో రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, 5 వచనాల్లో రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలం భక్తుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తర్వాత దీనిలో ఇంకో మాట ఏం చెబుతాయంటే, దీనిలో మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన కృపయందు ప్రవేశగలమారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ మనకి. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ కలిగి ఉన్నవని ఎరిగి శ్రమలందును అతిశయపడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనం పొందుకోవటానికి నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి కొద్ది వాక్యం తన వెనుకలు దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకముందు మా తండ్రి, జీవం గల నాయన, మహమ్మగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతమైన గొప్ప తండ్రి, పాలించని చడుచున్న నాయన, ప్రయాణ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నాయన, ఉన్నటువంటి బిడ్డలంతా కూడా ఆత్మీయ బలపరచబడాల్సిన వాక్యాన్ని పౌలు భక్తుని మాదిరిగా తీసుకొని ఆయన మొట్టమొదటిలో ఏ స్థితిలో ఉన్నాడు, తర్వాత ఏ తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు అనేటువంటి దాని మీద ఇవాళ నాయన ఇప్పుడు వాక్యానుసారం వాక్యం విన్న బిడ్డలు మేందు భక్తుల విశ్వాసంతో వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నా కూడా తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. సమస్తము క్రమం మర్యాదలో వారి జీవితాల్లో మేలు జరిగించమని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో తోడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.